మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఈ ప్రిమేచర్ ఎజాకులేషన్, సో శీఘ్రస్ఖలనము, దీనికి మనం సహజంగా దీన్ని మనం అధిగమించగలమా? ఎప్పుడు డాక్టర్ని కలవడం ద్వారా మనము ఎలాంటి చికిత్సలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు? న్యాచురల్గా ఈ సెక్షువల్ స్టామినానో లేకపోతే సెక్షువల్ ప్రాబ్లమ్స్నో ఓవర్కమ్ చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ అసలు వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్ అనేది యాక్సెప్ట్ చేయాలి పేషెంట్స్. వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు ఏదో నాకు ఈ ప్రాబ్లం అనేది నాకు రావటం అంటే ఈగోయిస్టిక్గా ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటే పెద్ద యూజ్ ఉండదు. సో వాళ్ళు ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ యాక్సెప్ట్ చేయాలి. న్యాచురల్గా దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఒకవేళ ఇది కనుక సైకలాజికల్ రీజన్స్ వల్ల అయితే కొంత కాన్ఫిడెంట్గా ఉండి డిజైర్తో, పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్తో, సెక్స్ని ఎంజాయ్ చేసే మూడ్తో సెక్స్ చేస్తే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఈజీగానే ఓవర్కమ్ చేయవచ్చు. ఒకవేళ ఏదన్నా ఈ స్ట్రెస్ రిలేటెడ్ వల్ల కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్ల వల్ల కానివ్వండి, లేదా ఒబెసిటీ వల్ల కానివ్వండి, వీటి వల్ల ఈ సెక్షువల్గా ప్రాబ్లమ్స్ వస్తుంటే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానేసి ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేస్తా వెయిట్ కంట్రోల్లో ఉండి అండ్ దాంతోపాటు ఈ స్లీప్ ప్యాటర్న్ మినిమం డైలీ ఒక 6-7 అవర్స్ స్లీప్, వాటితో చాలా ఈ హార్మోన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి న్యాచురల్గానే సెక్షువల్గా ఓవర్కమ్ చేయవచ్చు. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా సెక్షువల్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వక ఇబ్బంది పడుతున్నారంటే డెఫినెట్గా ఒక ఆండ్రాలజిస్ట్ని, క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సో న్యాచురల్గా ట్రై చేయటం అనేది వాళ్ళు ఓన్గా మ్యాక్సిమమ్ ఒక 15-20 డేస్లోనే వాళ్ళు ఒక రియలైజేషన్కి రావాలి. ఓకే, మనం 15-20 డేస్ ఈ స్మోకింగ్ ఇట్లాంటివన్నీ ఆపేసాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, కాన్ఫిడెంట్గా ఉన్నాము, అవుట్ ఆఫ్ డిజైర్, పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్తో సెక్స్ చేస్తున్నాం, అయినా సరే దీన్ని మనం ఓవర్కమ్ చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు డెఫినెట్లీ దే నీడ్ టు కన్సల్ట్ అండ్ క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్. సో అక్కడ కన్సల్ట్ అయినప్పుడు ఇక దెన్ వీ నీడ్ టు గో ఫర్ ఏ టెస్టింగ్ అండ్ ఆల్. అండ్ మీరు చేసే చికిత్సా విధానాలు స్టెప్ బై స్టెప్ ఏం చేస్తారు? అదేనండి, ఫస్ట్ వచ్చేసి ఒక ప్రాపర్ క్వశ్చనియర్, సెక్షువల్గా అసలు ఎట్లా ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది ప్రాపర్ క్వశ్చనియర్. వన్స్ ఆ క్వశ్చనియర్ అయిపోయిన తర్వాత అసలు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది తెలుసుకున్న తర్వాత బ్లడ్ టెస్ట్లు అండి, ఎవరికైనా సరే బేసిక్ హార్మోన్ టెస్ట్లో ఒకటి చేయాల్సి వచ్చింది. అండ్ దాంతోపాటు ఈ పెన్నిస్లో ఉన్న మజిల్, ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఉంటుంది, ఆ మజిల్లో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, యాంగ్జైటీ వీటి వల్ల మజిల్లో స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. ఆ మజిల్ స్టిఫ్ అయిపోయింది అనుకోండి, పెన్నిస్లోకి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది కాబట్టి బ్లడ్ వస్తున్న మజిల్ అనేది రిలాక్స్ అవ్వదు, ఎక్స్పాండ్ అవ్వదు, స్ట్రెచ్ అవ్వదు. కాబట్టి ఆ మజిల్ స్టిఫ్నెస్ ఎలా ఉందనేది ఎవాల్యుయేట్ చేస్తాం పెరిస్కోప్ అనే టెస్ట్తో. సో ఆ 2 టెస్ట్ని ఇనీషియల్గా చేసి దాన్ని రిజల్ట్స్ని బేస్ చేసుకొని సింపుల్ మెడికేషన్ స్టార్ట్ చేయటము అండ్ ప్రాపర్ కౌన్సిలింగ్, బోత్ పార్ట్నర్ ఇద్దరు కనుక వస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి సెక్షువల్గా ట్రై చేయమని చెప్తాం లో డోస్ మెడికేషన్తో. సో ఇంకా వన్స్ వాళ్ళ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ మెడికేషన్తో కనుక సెక్షువల్గా పెర్ఫార్మెన్స్ బాగానే ఉందనుకోండి, స్లోగా డోస్ డిస్కంటిన్యూ చేసుకుంటూ వస్తాము. ఈవెన్ ఆఫ్టర్ స్టార్టింగ్ మెడికేషన్ అయినా సెక్షువల్ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదంటే నెక్స్ట్ డెఫినెట్లీ దే నీడ్ టు గో ఫర్ ఏ పెనైల్ డాప్లర్ టెస్ట్ అనమాట. ఆ పెనైల్ డాప్లర్ టెస్ట్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఇంకా డోస్ ఎస్కలేట్ చేయటమా, లేకపోతే ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ అంటారు, ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అంటారు, అది ట్రై చేయటమా, లేదు బాగా సివియర్గా ఎరెక్షన్ ప్రాబ్లం ఉందనుకోండి, ఏ మెడిసిన్తోనో ఏ డోస్తోనో వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకుంటే దే నీడ్ టు గో ఫర్ ఏ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. జనరల్గా ఇవి ప్రోటోకాల్స్ ఉంటాయి.